అలాంటిది నాకే ఇంత ద్రోహం చేస్తావా? ఏంటమ్మా నువ్వు? తులసి ఆ రోజు టికెట్ వదులుకుంటే త్యాగమని మళ్ళీ ఇప్పుడు తనది ద్రోహం అని అంటావేంటి? అవునరా, నేను ఆ రోజు తులసిని టికెట్ వదులుకోమందే మీ నాన్న కోసం. ఆయన బాధ చూడలేక నిన్ను తప్పుకోమని చెప్పినందుకు ఇవాళ్ళ నా తల మీదే గుదిబండ పెడతావా? అదేంటత్తయ్య, మావయ్యకైతే టికెట్ ఇవ్వలేమని వాళ్లే కదా చెప్పారు. అది ఆయన కూడా విన్నారు కదమ్మా. నేను కూడా కాదంటే టికెట్ మన ఇంటికి కూడా రాకుండా వేరే వాళ్ళకి పోతుందని మీరిద్దరూ బ్రతిమాలితేనే కదా నేను కాదనలేక నోరు మూసుకొని ఉన్నాను. అయినా అదంతా తెలిసి కూడా ఆయన నన్ను ఎలా కొట్టారో మీరు చూశారు కదా. అత్తయ్య, మీరు ఊరుకోండి అత్తయ్య. నిజంగా మావయ్య అలా చేస్తారని నేను ఊహించలేదు. ఏమోరా, ఇప్పుడు ఏం చేయాలో ఏంటో నాకేం తోచట్లేదు. ఏదేమైనా నాకు టికెట్ వద్దు. అలాంటివేంటమ్మా? మంచో చెడో జరిగిపోయింది కదమ్మా. హైకమాండ్ నీకు ఈ టికెట్ ఇవ్వాలని ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వద్దంటే టికెట్ పోవడమే కాదమ్మా, మళ్ళీ జీవితంలో నాన్న ఎమ్మెల్యే కాలేడు. కానీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేయటం తర్వాతరా, ముందసలు మీ నాన్న నన్ను బతకనిస్తాడా? అదంతా నేను చూసుకుంటానమ్మా. అయ్యో వద్దురా, వద్దు. అయినా నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఏమొద్దు. నేను ఇంట్లో ఉండి మిమ్మల్ని చూసుకుంటూ మీ నాన్నకు సపర్యలు చేసుకుంటూ ఇలా బ్రతికేస్తే చాలరా. మీ నాన్న కోపాన్ని నేను చూడలేను. పైగా చదువు సంధ్య లేని దాన్నిరా. నేనిలా ఇల్లు చూసుకోవడం తప్ప ఊర్లు ఏలడానికి నేనేం పనికొస్తాన్రా? అత్తయ్య, మీ వెనక మేమంతా ఉన్నాం అత్తయ్య. అయ్యయ్యో వద్దమ్మా, వద్దు. మీరు నన్ను ఇక బలవంతం చేయకండి. అయినా అసలు ఆ పార్టీ మనిషి వచ్చినప్పుడు ఆయన దాన్ని కొట్టడం ఏంటో, నేనే దాన్ని అయ్యో పాపం అంటవేంటో, అది చూసి నాకైనా కండువా కప్పడం ఏంటో, అంతా నా కర్మ, నా కర్మ. అత్తయ్య, అత్తయ్యకి మావయ్య భయం పోగొడితే చాలండి. పోటీలో నిలబెట్టడం పెద్ద కష్టమేమి కాదు. అవును తులసి, అమ్మని ఎలాగైనా ఒప్పించాలి. లేదంటే మా నాన్నకి ఈ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తే లేకుండా పోతుంది. చూడు, ఈ బెల్ట్ షాపులే కాదు, కావాలంటే మీరు స్పెషల్ బ్రాండ్స్ తయారు చేసుకుని కిరాణా షాపుల్లోనూ ఏరియాలోని ప్రతి వీధిలోనూ అమ్ముకోండి. ఆ పెట్టుబడేదో మీరు పెట్టారంటే ఆ తర్వాత 5 ఏళ్ళు అధికారం నాది, ఆదాయం మీది. ఏంటమ్మా ఇది? బసవరాజు లిక్కర్ సిండికేట్తో చేతులు కలపడమే కాకుండా ఎంతో మందిని కాపాడిన నీకే నీ బిడ్డను దూరం చేస్తున్నాడా? అవును సార్, పదవి కోసం ఇలా ఎంతకైనా తగ్గిస్తారు. పదవిలోకి వస్తే అలాంటి దుర్మార్గాలు ఎన్ని చేస్తారోనని చాలా భయంగా ఉంది సార్. అందుకే నా బదులు క్యాబినెట్ టికెట్ దయచేసి మావయ్యకి మాత్రం రాకుండా చూడండి సార్. మీరు ఈ ఒక్క సహాయం చేస్తే ఎంతో మంది ఆడవాళ్ళని కాపాడిన వారు అవుతారు. సరే అమ్మా, నేను హైకమాండ్తో మాట్లాడి అతనికి టికెట్ రాకుండా చూస్తాను. నువ్వేళ్ళమ్మా. సార్, నేను వచ్చిన ఈ ఒక్క విషయం మాత్రం మీరెవరికి చెప్పకండి. సరే అమ్మా. అంత చేసిన ఆయనకి కలిసి కృతజ్ఞత అయినా చెప్పాలి.
ఇప్పుడే వచ్చేసారు. ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. మీరు సైట్ గురించి కాల్ చేసింది నేనే సార్. నేను చెప్పాను కదండి. చెప్పారు, కానీ ఒకసారి కలిసి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాను. సరే కూర్చోండి. అది సార్, అంటే సార్ మీరెప్పుడు అమ్మాలనుకున్నా అది మాకే అమ్మితే బాగుంటుందని. ఎప్పుడు అమ్మే దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడతాం చెప్పండి. సరే ఇంటి దాకా వచ్చారు, కాఫీ అయినా తాగి వెళ్ళండి. మా సార్ కాఫీ తాగడండి. బాను, బాను, త్రివేణి. చెప్పండి. బాను కనిపించట్లేదు, టీ పెట్టమని చెప్పు. అలాగేనండి. బాను, బాను, ఏంటంటే? మన ఇంటికి గెస్ట్లు వచ్చారమ్మా, టీ పెట్టు. గట్లనే ఆంటీ. నా వైఫ్ ఎప్పుడు నన్నేమీ అడగలేదు. ఫస్ట్ టైం నోరు తెరిచి అడిగింది. తనకు ఆ సైట్ ఎందుకు నచ్చిందో నాకు తెలీదు, కానీ తనకు నచ్చింది ఇవ్వడం మాత్రమే నాకు తెలుసు సార్. ఈ కాలంలో కూడా భార్యను ఎంతలా ప్రేమించే వాళ్ళు ఉంటారా? నేనున్నాను సార్.